నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబుని తీసుకెళ్లిపోయి రాజమండ్రి జైల్లో పెట్టారు. అతని సేఫ్టీ కోసం గుంటూరు పోలీస్ స్టేషన్లో అతన్ని కాపాడడం మా వల్ల కాదని చెప్పి పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత అంబటి రాంబాబుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న కేసు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, ఇలాంటి సినారియోలో అంబటి రాంబాబుని పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు కూడా వాళ్ళ కుటుంబాన్ని. పరామర్శ వల్ల ఏం ఒరగలేదు అనుకోండి, బట్ అంబటి రాంబాబుని తీసుకెళ్ళిపోయి కాపు కులానికి టైగర్ అని చెప్పి పిరుదు కూడా ఇచ్చాడు. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అంబటి రాంబాబు చాలా వీడియోస్లో ఉన్నాయి. కాపుల గురించి నాకు పెద్ద ఇంప్రెషన్ లేదన్నట్టుగా మాట్లాడడం, కాపు కులం గురించి ఆయన లీడర్ కూడా ఆయన ఒప్పుకోడు. బేసికలీ ఆయన సొంత అల్లులందరినీ కంబారం చేసుకున్న ఆయన కాపు కుల టైగర్ అని చెప్పి అంబటి రాంబాబు గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైన తర్వాత ప్రతి ఒక్కరికి నవ్వాగలేదు. బట్ ఎనీవేస్, అసలు ట్విస్ట్ ఏంటంటే అంబటి రాంబాబు పైన మరో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి చూసుకుంటే పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీల విషయం పైన అరే సవ్యంగా వెళ్తుంది బాబు, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అన్న అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో ఆ రోజు చెలరేగిపోయి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పోలీస్ ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేసి బయటకు వచ్చి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నోటీసులు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు ఏమనేవాడంటే, నోటీసులు ఎందుకు, నాకు ఇంటికి వచ్చి అర్ధరాత్రి పైన ఇంటికి ఇస్తారు, 1 గంటకి ఇస్తారు, నన్ను పిలవండి, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేవాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నన్ను అరెస్ట్ చేయదలుచుకున్నా, నోటీస్ ఇవ్వదలుచుకున్నా మీరు రావాల్సిన అవసరం లేదు. యూ కాల్ మీ, ఐ విల్ కమ్ టు పోలీస్ స్టేషన్. నేను ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్ నేను. కాబట్టి మీరు నోటీస్ ఇచ్చినా తీసుకుంటాను, లేదా అరెస్ట్ చేసినా అరెస్ట్ అవుతాను. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, ఒక మాజీ మంత్రిగా మేము ఏదైనా చేస్తే మా మీద కేసు పెట్టండి అబ్బా, we will face into the court. ఆ సీన్ అతను ఏదైతే విజువలైజ్ చేశాడో అంబటి రాంబాబుకి ఈరోజు అది మొత్తానికి అది సఫలీకృతమైంది. అంబటి రాంబాబుని 11వ తారీఖున కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. పట్టాపురం పోలీస్ స్టేషన్లో మెడికల్ కాలేజీల విషయంలో అంబటి రాంబాబు చేసిన రోదన గోల, పోలీస్ ఆర్డర్లన్నింటి పక్కన పెట్టి జనాల్ని తరలిచ్చి తన ఇంటి ముందు తను చేసిన ఒక రక్కస్ కోసం ఆ రోజు కేసు నమోదైన విషయం పైన అంబటి రాంబాబుని తీసుకెళ్లిపోయి మళ్ళీ పీటీ వారెంట్ ఉంది, దానిపైన విచారణ జరుగుతుంది. ఒకవేళ కోర్ట్ ఫీల్స్ ఇట్ ఈస్ నీడెడ్, మళ్ళీ పొన్నవోలు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ రిమైండ్ పూర్తయిన తర్వాత ఈ గద్దెని తీసుకెళ్లిపోయి ఇంకో పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఒకవేళ అక్కడ రిమైండ్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే లోపు ఇంకొక చోట కేసు నమోదైతే అంబటి రాంబాబు వల్లభనేని వంశీ అయిపోవటం ఖాయం. ఈరోజు బయట జరుగుతున్న బెట్టింగ్ ఏంటంటే అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, కమాన్ యార్, పుల్మి యార్, సిఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ యాత్రకి వెళ్ళినా అంబటి రాంబాబు ఒక రక్కస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంబటి రాంబాబు బేసికలీ ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతూ ఉంటాడు. సో ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతున్న అంబటి రాంబాబుకి పోలీస్ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతటా తనని చూస్తారని ఒక చిన్న ఆశ. ఆ చిన్న ఆశకి ఈరోజు వెలుగు తోడయ్యి మొదటి పీటీ వారెంట్ ఇష్యూ అయింది. అతని పైన ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఒకవేళ కోర్టు సబబు ఈ క్యాండిడేట్ ఇక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనుకుంటే పోసానిని బయటికి ఎలా తీసుకొచ్చారో మళ్ళీ ఎలా తీసుకెళ్ళిపోయేవాళ్ళు, అదే రీతిలో అంబటి రాంబాబుని ఈ రిమైండ్ గడువు పూర్తయిన వెంటనే మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తారు. అంబటి రాంబాబు పైన ఇప్పటికే 20 కేసులు పైగా నమోదైనవి. ఒకవేళ ప్రతి చోట నుంచి పీటీ వారెంట్ ఇలాగే వస్తూ ఉంటే అంబటి రాంబాబు బయటకు రావటానికి అతని లాంగ్వేజ్ చెప్పాలంటే దుంపదగా ఇంకా పడద్దు, మనకు ఒక నెత్తలేదనుకున్నా ఒక హాఫ్ సెంచరీ ఫుల్ సెంచరీ కొట్టే దాఖలాలు అంబటి రాంబాబుకి ఆ కళాకాంతులు కనిపిస్తున్నాయి. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ఇంట్లో మొన్న చోరీ జరిగింది. 2 కిలోల వెండి, దాని తర్వాత 70 తులాల బంగారం. ఎక్కడ కూడా ఇన్ని న్యూస్లు స్ప్రెడ్ అయింది దీని గురించి. వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇది అబద్ధం అని ఖండించల. అలా అని చెప్పి దానిపైన కంప్లైంట్ ఇవ్వాల. ఖండన లేదంటే అర్థం ఏంటి, అక్కడ జరిగిందని అర్థం. ఎవరు చేశారు ఈ చోరీ? జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళిన వైకాపా కార్యకర్తలు ఎవరో చేశారు. మరి అంతే, ఆ రోజు అభిమానుల్లో ఏదో ఒక అభిమాని అంబటి రాంబాబు ఇంట్లో 2 కిలోల వెండి, 70 తులాల బంగారం హుష్ అటాక్ అయింది. ఈ సినారియోలో అంబటి రాంబాబు బయటకు వచ్చి రికవరీ అయినా ఈ బంగారం మాత్రం రికవరీ అవ్వదు. బంగారం రేట్లు వెండి రేట్లు పెరుగుతున్నా అంబటి రాంబాబుకి డెంట్ చాలా పెద్ద డెంట్.
కార్లు పగలు కొట్టారని చెప్పారు, అది కొన్ని వేలల్లో వెళ్ళిపోద్ది, కానీ ఇది లక్షల్లో డెంట్. ఈ డెంట్లకు సరిపోదు అన్నట్టు అంబటి రాంబాబుకి వాళ్ళ కూతుళ్ళందరూ బయటకు వచ్చి వీడియోలు పెడుతున్నారు. మా నాన్నని చూడండి, మా నాన్న కాపాడండి, ఎంత పెద్ద మనిషిని. కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ, అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఇంటికి వచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్ గా ఉండి నా బ్యాలెన్స్ ని నేను కోల్పోయి ఉండకూడదు, నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్ గా వ్యక్తం చేశారు. మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడ్ని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. మీకు అసలు ఐడియా ఉందా మీ ఫాదర్ ఎలా మాట్లాడారు? వాళ్ళ ఇద్దరు కూతుర్లకి చెప్పాల్సినంత అవసరం లేదు సొసైటీలో ఎవరికి. వాళ్ళు చూసుంటారు. అసెంబ్లీలో మాధవరెడ్డి పేరు తీసుకుని గంట అరగంట విషయాలని చెప్పి ఎంత ఏహ్యంగా మాట్లాడాడో గుర్తుందా మీకు? అసలు ఎక్కడైనా ఐడియా ఉందా? ఇదంతా కాకుండా హియర్సే నేను కాదు, క్లియర్గా టెలివిజన్స్లో వచ్చినాయి ఆయన ఆడియో లీక్స్. మీరు విన్నారా ఎప్పుడన్నా? ఐఎమ్ టాకింగ్ టు హిస్ డాటర్స్. విన్నారా బయట ఎలా వచ్చినాయి ఆడియో లీక్స్ ఒక ప్రధాన ఛానల్లో? ఇదంతా కాకుండా అంబటి రాంబాబు మొన్న ఎలా మాట్లాడాడో మీకు గుర్తుందా? ప్రతిసారి నన్ను అరెస్ట్ చేయని రెచ్చగొట్టే వైఖరి అంబటి రాంబాబుది ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇదంతా కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడినాడు కదా కూర్చుని, అవి మీకు చాలా బాగున్నాయా? క్యూట్గా అనిపిస్తున్నాయా? చాలా పద్ధతైన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు మీ ఫాదర్ ఈరోజు? నేను ఫ్రాంక్లీ స్పీకింగ్, యూ బీయింగ్ లేడీస్ బయటకు వచ్చి యువర్ ఫాదర్ ఇస్ అ ఫాదర్, అన్డినైబుల్లీ దట్స్ అ ఫ్యాక్ట్. కానీ బయటకు వచ్చి సీరియస్లీ అతని పైన కూర్చుని మీరు వారేవా ఇంత గొప్ప మనిషి ఇతను అన్నట్టు మాట్లాడితే, గంట అరగంట కబుర్లు, నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు, మీ ఫాదర్ ఏజ్ కంటే పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ మీ ఫాదర్ని దులపలేదా? అండ్ అంబటి రాంబాబు అల్లుడైతే బయటకు వచ్చి ఇతని గురించి కడిగేస్తూ ఉంటాడు, నాన్ స్టాప్గా కడిగేస్తూ ఉంటాడు. రాష్ట్రంలో ఈరోజు కాపు కుల మద్దతు అంతా అంబటి రాంబాబుకి వెళ్తుందని చెప్పి ర్యాలీలు కూడా తీశారు. కానీ యాక్చువల్గా ఎవరు అసలు ఇతని వల్ల ఇంత చీలికి కూడా రావట్లేదని అనలైజ్ చేసి పక్కన పడేశారు. అంబటి రాంబాబు అరెస్ట్ని ఒక కాపు కులానికి జరిగిన అన్యాయం కింద ఎన్కేస్ చేద్దామని వైసీపీ చూసింది. ఆ ఎఫర్ట్ కూడా అట్టర్గా ఫెయిల్ అయిపోయింది. అట్టర్గా ఫెయిల్ అవడంతో ఇంకా అంబటి రాంబాబు తన ఫేట్తో తను ఫైట్ చేసుకుంటూ కూర్చోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పనికిరానప్పుడు అంబటి రాంబాబు గురించి పరామర్శ తప్ప ఇంకోసారి పట్టించుకోడు. ఇది ఫ్యాక్ట్. ఈరోజు మనం అర్థం చేసుకుంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు కాపు కులం గురించి రెచ్చగొట్టి దాంట్లో చీలికలు తీసుకొచ్చేద్దాము అని చెప్పి కులం పైన కులం కార్డు వాడుకుంటా దాడి చేద్దామని డిసైడ్ అయ్యారు. మొన్నటికి మొన్న కొంతమంది కాపు కుల అడ్వకేట్లు, కాపు కుల నాయకులు కొంతమంది అంబటి రాంబాబు ఇంటికి వెళ్తున్నారు, కానీ విజువల్స్ ఎక్కడ కనపడలా. కానీ దీనివల్ల నిజంగా కాపు కులం అనుకుందంటే అంబటి రాంబాబే కాపు కులాన్ని గురించి చాలాసార్లు మాట్లాడాడు. ఇంత గొప్పగా మాట్లాడలా. ఇతన్ని కాపు కులం టైగర్ అంటే ఎవరు నమ్ముకుంటారు? ఎవరు నమ్మరు. ఇట్ విల్ బి అ స్పూఫ్ మెటీరియల్. సో ఈ రోజున అంబటి పరిస్థితికి 10 పీటీ వ్యారెంట్లు వచ్చిన కాపు కులంలో చీలిక మాత్రం వైసీపీకి ఎక్కడ బెనిఫిట్ అవ్వదు. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాత్రలో తీను పోషించిన రోల్ చాలా చండాలంగా ఉంది కాబట్టి కోర్ట్స్ టర్న్స్ యాక్షన్స్ తీసుకుంటాయి కాబట్టి ఇక్కడ పొన్నవోలు కాన్సెప్ట్లో ఈ గెద్దను ఎన్ని చోట్ల తిప్పుతారో ఇక్కడ గెద్దలా పికప్ చేసుకుని మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పీటీ వారెంట్ ఉంటే మళ్ళీ వెళ్ళి ఎప్పటికి బయటకు వస్తాడో అంబటి రాంబాబు ఎవరికి అర్థం కావట్లా. నేను కూడా 14 రోజులు రిమైండ్ అయిన తర్వాత బయటకు వస్తాడు అనుకుంటా. కానీ ఇప్పుడున్న సినారియో చూస్తుంటే 11వ తారీఖు దాకా ఏ విషయం మనకు తెలియదు. 11 కోర్టులో వాదనలు అయిన తర్వాత ఒకవేళ ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటే కనుక పట్టాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మెడికల్ కాలేజీల పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ అడ్డుకున్న అంబటి రాంబాబు చేసిన నిరసనలు, చేసిన రచ్చ రక్కసు గోల గురించి అతని పైన యాక్షన్ తీసుకుంటే
ఇప్పుడిప్పుడే అంబటి రాంబాబు బయటకు రాడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఈ ఓదార్పు తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడు. ఇదండి మ్యాటర్. సో మీ అందరి దృష్టిలో అంబటి రాంబాబు ఎన్ని రోజుల్లో బయటకు వస్తాడు? ఇది ఖచ్చితంగా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయాలి. అండ్ ఇంకా అంబటి రాంబాబు పైన కేసులు పెరుగుతూ ఉంటాయా లేకపోతే ఉన్న కేసులతో సరిపెడతారా? ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్ ఒపీనియన్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.